ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్ర తెలియజేయటం జరుగుతుంది. ప్రతిరోజు మంత్రం గురించి బాగా విశ్లేషణ చేయటం కొన్ని కారణాల వలన కుదరటం వివరించలేము. మీరు వీటిని చేసుకుంటేనే ఆ జ్ఞానం తెలుస్తుంది, చెబితే తెలియదు. ఇప్పుడు నేను తెలియజేయబోయేది శ్రీచక్ర నవావరణ గుప్తగా టోటల్గా మొత్తం కలిసి ఒక ప్రాచీన కాలంలో, అంటే ఇది ఒకటి చెప్తున్నాను, ప్రతిరోజు చెప్పడం కుదరదు. దీనిని చేసే అతన్ని అఘోరా అంటారు. అఘోరా అంటే ఏంటంటే శృతి ప్రామాణికంగా అనేక అర్థాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చి బయట మార్కెట్లో ఉన్న అఘోరాలు కాదు నేను చెప్పేది. శృతులకు సంబంధించిన జ్ఞానం, మహాభారతంలో దీనికి సంబంధించింది కొంత విశ్లేషణ ఉంటుంది. గాంధారీదేవి ఏం చేస్తుందంటే శకునితో డిస్కషన్ చేసి నా కొడుకుని బాగా గొప్ప వజ్రమైనటువంటి బాడీగా చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఆ శకుని ఒక అఘోరాన్ని తీసుకొచ్చి ఆ అఘోరా ఏం చేస్తాడంటే అతనికి ఈ యొక్క శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి చేస్తే ప్రకృతి పంచభూతములకు సంబంధించిన రసాయనిక కెమికలేషన్ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మొత్తం చేస్తే, ఒక మంత్రం చేస్తే కాదు, ఆ మొత్తం సంబంధించిన అతను వచ్చి గాంధారికి దానికి సంబంధించినటువంటిదన్నీ అతనికి ఉన్న పురస్చరణ చేసి ఉన్న అఘోర అతను ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చేస్తాడంటే కొన్ని ప్రకృతిలో కొన్ని కేటాయించి, అమ్మ ఈ మంత్రం నేను పురస్చరణ చేశాను కాబట్టి నీకు అక్కర్లేదు, నాది నీకు నేను దారపోస్తాను. ఎలా దారపోస్తాను అది వల్ల చాలా శిష్టాలు ఉంటాయి, శృతి ప్రామాణికంగా అవి చేయొచ్చు కూడా. అవి చేసి ఆమె వచ్చేసి అప్పుడు వాటితో తయారు చేసినటువంటి ఆ లేహ్యాన్ని దుర్యోధనుడికి రమ్మని ఒటిరంగా పూస్తుంది. బట్టలే పొదిసి మొత్తం పూయాలి అన్ని అంగాలకి. సరే, అప్పుడు ఈ కృష్ణుడు అంటే అతను, మీరు పురాణాల్లో కృష్ణుడిలాగా గోపికలతో పడుకోవటాడు అవి కాదు. కృష్ణుడి గురించి చాందోపనిషత్తులో కృష్ణుడి గురించి చాలా క్లారిటీగా ఉంటుంది. అవి మీరు చూడాలి, పురాణాలు చూడకూడదు. 14 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించి అత్యంత క్లిష్టమైన బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న మహాయోగి అతను. మీరు అతన్ని పురాణాల్లో చెప్పే గూఢార్థాలు తెలియక మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఎక్కువ మంది కృష్ణుడిని. తప్పు అది. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలన్నా, ఏ దేవుడి గురించి, ఏ ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి, ఏం చేయాలన్నా గూగుల్లోకి వెళ్ళి ఉపనిషత్తుల గురించి చూస్తే మీకు అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. ఇది ఎవడు మీకు చెప్పడు, చెబితే వ్యాపారాలు సాగవని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ ప్రకృతితో తయారైన మొత్తం తయారు చేసి ఆ లేహ్యం పూసేటప్పుడు ఈ కృష్ణుడు అడ్డుపడి, సరే ఇప్పుడు బాబు కాలజ్ఞానం తెలిసినవాడు కదా, బ్రహ్మంగారు ఎలా చెప్పాడో కాలజ్ఞానం ఆయన చెప్పకుండా తెలిసిన ఆయన కదా. వెంటనే ఏం చేస్తాడంటే అక్కడ కొన్ని కట్టుబాట్లు చేసి అక్కడ పోయినీయకుండా ఆపుతాడు. ఆపంగానే అక్కడ పెండింగ్ పడుతుంది. తర్వాత అక్కడ ఒట్టికి ఒక సాగు చేస్తాడు దుర్యోధనుడు, అది వేరే విషయం. దాన్ని అమృత మహామంత్ర విద్య అంటారు శ్రీ విద్యలో. శ్రీ విద్య గురుత్రయము, మహాపాదుక, ఆత్మపాదుక అయిన వాళ్ళందరికీ తెలుసు. ఇది అమృత మహావిద్య. మీకు మా గురువు గారు ఒక ఆయన చింతలపాటి విశ్వనాథ స్వామియాజులు గారు మా గురువు గారు. ఆయన కొన్నాళ్ళు తెనాల్లో వైదికంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎక్కువగా నేను తెలుసుకున్నటువంటిది, మీరు సాధన గ్రంథ మండలి తెనాల్లో ఒకటి ఉంది. మునిత్రయం అన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాలన్నీ రీసెర్చ్ చేసి రాసేవాళ్ళు. ఆ మునిత్రయంలో అప్పయ్య శాస్త్రి గారు అని ఉన్నాడు. ఆయన కొడుకు పేరు మార్కండేయ శాస్త్రి. గుంటూరులో బీపీసీ పెట్రోల్ బంక్ డీలర్ ఒకప్పుడు. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. నాకు బాగా క్లోజ్ అన్నమాట. నేను ఈ శ్రీ విద్యలో ఉన్నప్పుడు ఒక 25-30 ఇయర్స్ ఆ టైంలో ఆయన నాకేం చెప్పాడంటే, మా నాన్నగారు ఈ పుస్తకాలు ఇవన్నీ మా నాన్నగారు రాసినవే, ఆమ్నాయ మందారం అని, న్యాస మందారం అని, తర్వాత దీక్షా మందారం, ఈ మొత్తం కలిపి అప్పుడు ఒకటిగా ఉండేది, విడతీయటం జరిగింది. దాన్ని ఆయన కాపీ రైటింగ్గా రాశాడు. చూచిరాత అంటారు. మా నాన్నగారు రాసిన మిగతా వాళ్ళకి చెప్పి ఇవన్నీ చేసుకోవటం, అది నా దగ్గర ఉంది, నీకు అది ఇస్తానని ఆమ్నాయ మందారం అప్పుడు రాసుకున్న కాపీ రైటింగ్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ పుస్తకం వచ్చేసి ఉంటుంది, దానికి మీరు మార్కెట్లోకి వెళ్తే అది దొరుకుతుంది. అందులో ఈ అమృత మహావిద్య ఉంటుంది. ఆ అమృత మహావిద్య చేసుకుని ఆ మూలికలతో ఆహారంగా తీసుకుంటే కూడా శరీరం అత్యంత వజ్రమయంగా ఉంటుంది అని నాకు తెలిసిన జ్ఞానం అది. నేను ఇప్పుడు మా గురు పరంపరలో తెలుసుకున్న
మంత్రాలు చెప్తున్నాను కదా, శ్రీచక్ర నవావరణ దశమిమాల కాకుండా వేరేది. అది అయిపోయినాక ఈ మా గురువు గారి ద్వారా నాకు వచ్చిన ఆ ఆమ్నాయ మంత్రాల్లో కాపీ రైటింగ్ మంత్రాలు రోజుకోటి చెబుతాను. మీరు ఇక బయట ఏ గుళ్ళు గోపురాలు తిరగక్కర్లేదు, స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు అవధూతుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నేను చెబుతానా, మీరు ఆ పుస్తకం తెచ్చుకోండి, చూసుకోండి. నేను ఆల్రెడీ చెబుతా కాబట్టి మీరు చూసుకోండి. ఎవరో ఒకటి వేదం చదివిన వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, అది నేర్చుకోండి, చేసుకోండి. ఎక్కడికి తిరగద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. సరే, ఈ మంత్రం వచ్చేసి ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం వచ్చేసి ఓం హ్రీం ఓం కయ్యేఈల ఐం హ్రీం ఐం రుద్రనేత్రాయ విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం శక్తిహస్తాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో అగ్ని ప్రచోదయాత్. నన్ను చెప్పాను మీకు, సంధ్యావనం చేసే బ్రాహ్మణులు, వేదం చదువుకున్న వాళ్ళు అగ్నిని పరమాత్మగా చూస్తారని. ఇక్కడ ఇవి నేను చెప్పేవన్నీ ఆల్రెడీ వేదాల్లో ఉన్నవే, ఉపనిషత్తుల్లో ఉన్నవే, శ్రీ మా విద్యా పూర్ణ దీక్ష వాళ్ళకి తెలిసినవే, కొత్తవి చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని లలితా త్రిశతి ఏం చెప్తుందంటే, కకార రూప కళ్యాణి, కళ్యాణ గుణశాలిని, కళ్యాణ శైల నిలయ, కమనీయ కళావతి. ఈ మంత్ర సాధన చెప్పటానికి ఒక చెరుకు గడ తీసుకొని పైన తొక్క తీసి తింటుంటే కణుపుకి ఏ విధంగా ఆనందం అనుభవిస్తాడో అలాంటివి అన్నమాట. నేను రోజు చెప్పే శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రులు అంటే అవి. ఈ మొత్తం 190 180 ఉంటాయి మా గురు పరంపరలో వచ్చిన. వేరే వాళ్ళు ఎంత ఉన్నాయో నాకు తెలియదు. ఇది ఆ మొత్తం చేసుకోవడానికంటే ఒక 1.5 hours 2 hours పట్టచ్చు. అది చేసుకుంటే అసలు కానీ 40 కానీ బ్రహ్మానందం అంటే అది. తర్వాత ఇప్పుడు నేను చెప్పింది వచ్చేసి ఈశావాస్య ఉపనిషత్తు అంగీకరిస్తుంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన దక్తేన పుణ్యద మా గృధ కస్య సిద్ధనం. భావార్థం మాత్రమే నేను చెప్పగలను. ఆ మంత్రాలు శబ్దార్థాలు చెప్పాలంటే ఒక మహాభారతం ప్రవచనం చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నేను కూడా ఎట్లయిన చెప్పాను, మీరు ఆ ఉపనిషత్తులో ఇది చూసుకోవచ్చు. ఈశావాస్య ఉపనిషత్తు యొక్క భావార్థం ఈ మంత్రం ఏమని ఉంటుంది. రుద్రస్వరూప పరబ్రహ్మ ఏ వరాలు ఇవ్వగలడో, కకార రూపము స్వరూపమైనటువంటి ఈ పరబ్రహ్మని ఆ రుద్రుడి రూపంలో ఇవ్వగలుగుతుంది. దీనిని ఎవరైనా సరే అనేక శక్తులు, మీకు అనేకమైనటువంటి అనారోగ్యాలు, అనేక ఇబ్బందులు, ఆస్తి గొడవలు, పొలం గొడవలు, ఏదైనా సరే శత్రువులు, అవి అగ్ని రూపంలో మిమ్మల్ని ఇంటర్నల్గా కాలుస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లమ్స్ ఇవి చేసుకుంటే పోతుంది. ఎలా పోతుందండి ఏంటంటే ఈ శరీరంలో ఉన్న ప్రాణం గురించి తెలుసుకుంటేనే ఇది నేను ఏం చెప్పినా అర్థమవుతుంది. ఒక చచ్చిపోయిన శవానికి డ్రై ఫ్రూట్స్తో ఆహారం పెడితే తింద కదా, అలాగే ఒక గొప్ప స్వామీజీ మొత్తం ఇండియా మొత్తం ఫేమస్ ఉన్న స్వామీజీ చచ్చిపోయాడు అనుకోండి, ఆయనకి ఏమైనా ఆరతిస్తే లేస్తాడా అంటే ఆ చచ్చిపోయిన స్త్రీలో కానీ చచ్చిపోయిన స్వామీజీలో కూడా ప్రాణం అనేది ఉంటుంది. ఆ ప్రాణం అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. రజనీకాంత్ ఉన్నాడు, తమిళనాడులో ఎలాంటి గుళ్ళు ఉన్నాయి, ఎలాంటి స్వామీజీలు, ఎలాంటి బాబాలు ఉన్నారు, ఆయన ఎందుకని హిమాలయాలకు పోతాడు, అక్కడ ఈ ప్రాణసారం తెలిసిన జ్ఞానులు యోగులు ఉంటారని కదా ఆయన చెప్పి అని చెప్పడు కదా. ఆయన కోట్ల రూపాయలు సంపాదించుకునే వాడికి మనశ్శాంతి కావాలని అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? లేదా తమిళనాడులో స్వామీజీలు ప్రవచనకారులు ఎక్కడ పడతాడు, గుట్టలు ఉంటారు కదా, వాళ్ళకి అదే పని. పొద్దున్నే లేవగానే ఒంటి కింద పైన మేకప్ కొట్టుకోవడం, స్టూడియోలో కూర్చోవడం, ప్రజల్ని తిరోగమనం పంపిస్తూనే ఉంటారు కదా. అది మరి రజనీకాంత్ ఎందుకు ఎక్కడికి వెళ్తాడో వినకుండా మీరు ఆలోచించండి. యథార్థమైన శృతులు చెప్పే ఆధ్యాత్మికాన్ని ఆచరించాలి. వాళ్ళు పురాణాలవే చెబుతారు, శృతులు చెబితే డబ్బులు రావు. కాబట్టి మీరు శృతులకు వెళ్ళండి, జ్ఞానం తెలుసుకోండి. ఆ విధంగా తర్వాత వచ్చేసి ఎంత గొప్పవాడైనా ఎలాంటి వాడైనా చచ్చితే బయట బారేస్తారు కదా నామరూపాలు పోయినప్పుడు. ప్రాణము ఎలా ఉంటుంది దాన్ని నేనేమంటున్నాను, శ్రీ విద్య పూర్ణ దీక్ష తీసుకోండి అయ్యా, మీరు దాన్ని చేస్తే మీకు ఇంటర్నల్గా తెలుస్తుంది. నేను ఎన్ని రోజులు ఈ విధంగా నా డబ్బులు టైం వేస్ట్ చేసుకొని చెప్పినా మీకు అర్థం కాదు అంటున్నా. సో ఋషులు ఏం చెప్పారు, ఆత్మజ్ఞానం తెలుసుకుందే అర్థం కాదు అంటున్నారు.
కొంతమంది యోగులు ఏం చెబుతున్నారు, అది మీకు తెలియాలంటే మీకు వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళు ప్రాణ సూక్తం ద్వారా తెలుస్తుంది అంటున్నారు. ప్రాణ సూక్తం ద్వారా ఏం తెలుస్తుంది? వాటి శబ్దాలు అర్థాలు తెలియకుండా నువ్వు పరమాణం ఎంతసేపు తిప్పితే ఆ గంటకేం తెలియదు కదా రుచి. ఎన్నిసార్లు ప్రాణ సూక్తం చేస్తే తెలుస్తుంది? తెలియదు కదా. ఎలా తెలుస్తుంది? నువ్వు నీ శరీరం ఒక రైల్వే స్టేషను, ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి 100 దారులు ఉంటాయి. ఆ దారుల్లో ఒక్కొక్క దారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాటిని ఏమంటారు? ఆత్మజ్ఞానము, కణాల జ్ఞానము, మహా అనుజ్ఞానం. శంకరాచార్య వారు ఏం చెప్పారు? మహావిభో అంటారు ఆ పరమాత్మని అని. తర్వాత నేనేం చెబుతున్నాను, శ్రీ విద్య పూర్ణ దీక్ష తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ విభో అనే జ్ఞానం నా వల్ల కాదు, చెప్పలేని అంటున్నా. ఒక జటాపాటి ఘనాపాటిల దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? హోమం చేసి అగ్ని ద్వారా చెప్తాడు. ఎవరిని చెప్పినా ఫిజికల్గా చూపించినా ఏం చేసినా నీకు తెలియాలి కదా. లైంగికం అనుభవిస్తే కదా ఆ జ్ఞానం తెలిసేది. ఆహారం తీసుకుంటే కడుపు నిండిన తర్వాత మళ్ళీ ఆకలి ఎందుకు వేస్తుంది అనేది తెలియాలి కదా నీకు. నువ్వు సచ్చేదాకా తింటూనే ఉంటున్నావు, ఎరుగుతూనే ఉన్నావు. అయినా ఎన్ని టన్నులు, 100 టన్నుల ఆహారం ఎక్కడికి వెళ్తుంది? అది తెలుసుకోవాలి కదా. దానినే ప్రాణ విద్య అంటారు. ఆ ప్రాణ విద్య ఎట్లా తెలుస్తుంది? నువ్వు కాంతి కిరణం ఒడిసి పట్టుకునే విధానం తెలియాలి కదా. కాంతి కిరణాలు అంటే ఏంటి? మంత్ర శబ్ద విస్ఫోటములు. అవి పట్టుకుందే తెలియదు కదా. నువ్వు ఎంతసేపు మనసుని కట్టడి చేయండి ఇవన్నీ తెలియవు. మనసుని కట్టడి చేయటానికి మాత్రమే బాహ్య ఆధ్యాత్మికము. బాహ్య ఆధ్యాత్మికం అంటే గుళ్ళు, గోపురాలు, పీఠాలు, మఠాలు, స్వామీజీలను ఎంతవరకు వెళ్ళాలి? 10th క్లాస్ స్టూడెంట్ వరకు వెళ్ళాలి. ఆ తర్వాత ఏం చేయాలి? నువ్వు ఎక్కడికి వెళ్తే ఆ గుళ్ళల్లో ఉన్నవాళ్ళు మొత్తం ఒకటే, మిక్సీలు వేస్తే ఒకటే అవుతాయి కదా, కూరలన్నీ కలిపితే ఒకటే రసం వస్తాయి కదా. కాబట్టి ఇంతమంది ఇన్ని పేరుతో ఉన్నది మొత్తం నేనే, అదే తెలుసుకోవాలి కదా. దానికి నువ్వేం చెయ్యాలి? ఆ జ్ఞానం ఆలోచించు. స్వస్తి.